తాజా అంశాన్ని చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి సంజయ్ని ఏసీబీ అధికారులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సంజయ్ కస్టడీకి సంబంధించిన వివరాలేంటి? షాహీన్ ఈ రోజు 8:20కి సంజయ్ ని కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఆయన కస్టడీలోకి తీసుకొని ముందుగా జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయించి ప్రస్తుతం అక్కడ గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. అయితే ముందుగా విచారణ అనంతరం వైద్య పరీక్షలు చేయించి ఆ తర్వాత ఈ రోజు రెండో రోజు ఆఖరి రోజు కావడంతో కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది. కోర్టులో హాజరుపరిచి అనంతరం జిల్లా జైలు అధికారులకు అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. అంటే సుమారుగా దాదాపుగా 4 గంటల ప్రాంతం వరకు ఈ రోజు విచారించే అవకాశం ఉంటుంది. నిన్న సుమారు 6:30 గంటలకు పైగా సంజయ్ ని విచారించారు. ఇందులో 2 కంపెనీలు సౌత్రిక అదేవిధంగా క్లిక్స్వాప్ అనే టెక్నాలజీస్ అనే ఈ 2 కంపెనీలకు సంబంధించి కాంట్రాక్ట్లు అప్పచెప్పారు. వాటిలో సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో అడిగేందుకు సుమారుగా 50 ప్రశ్నలకు పైగా సంజయ్ ను అడిగారు. అయితే అందులో చాలా వరకు నాకు తెలీదు, గుర్తులేదు అని సమాధానాలు చెప్పి దాటవేశారు. చాలా కొద్ది ప్రశ్నలకు మాత్రమే కావాల్సినన్ని కాగితాలు ఇవ్వటంతో వాళ్ళకి అనుమతులు ఇచ్చానని, నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయలేదని చెప్పినప్పుడు ఏసీబీ అధికారులు తమ వద్ద ఉన్నటువంటి సాక్ష్యాలను చూపించేసరికి ఆయన మౌనంగా ఉన్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. ఇందులో ఈ సౌత్రిక టెక్నాలజీస్ అదే విధంగా క్లిక్రాఫ్ట్ టెక్నాలజీస్ కి ఏ నిబంధనల ప్రకారం దీనికి సంబంధించి ఏ నిబంధనల ప్రకారం ఈ కాంట్రాక్ట్ అప్పగించారు, అదే విధంగా పనులు పరిశీలించారా లేదా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణలు వాళ్ళకి ఇచ్చినటువంటి నిర్దిష్టమైన పనులు పూర్తి చేయకుండానే నిధులు వెంటనే మంజూరు చేశారు. ఆ నిధులు మంజూరు చేయడానికి కారణం సిఐడి చీఫ్ అదే విధంగా అగ్నిమాపక శాఖలో ఈయన ఉన్నత స్థాయి డీజీ స్థాయి అధికారిగా ఉండటంతో సింపతికి ఒత్తిడి చేయడంతో వాళ్ళు విడుదల చేసినట్టు ప్రాథమికంగా ఏసీబీ అధికారులు విచారణలో తేల్చారు. తాను ఒత్తిడి చేయలేదని నిన్న జరిగినటువంటి విచారణలో చెప్పినట్టు సమాచారం. అయితే దానికి సంబంధించి ఉద్యోగస్తులు సాక్షులకు ఇచ్చినటువంటి వివరణ స్టేట్మెంట్ ని చూపించారు. చూపిస్తే దాంట్లో ఆయన మౌనం వహించారని తెలుస్తుంది. ఇదే విధంగా చాలా ప్రశ్నలు అడిగారు. అసలు సంజయ్ కి అదే విధంగా ఈ కంపెనీలకి నేరుగా ఎటువంటి సంబంధం ఉంది, ఎవరు రిఫర్ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు నిధులు కేటాయించాల్సి వచ్చింది, నిబంధనలకు విరుద్ధంగా అసలు ఎందుకు వాటికి కట్టబెట్టారు. ఒకటి క్లిక్వాప్ టెక్నాలజీస్ అనేది అసలు దాదాపు సిస్టర్ కన్సల్టెన్సీగా ఉంటూ దానికి ప్రత్యేకమైనటువంటి కార్యాలయం ఇవి లేవు. ఒక రకంగా చూసుకుంటే బోగస్ కంపెనీగా దాన్ని పరిగణించవచ్చు. అట్లాంటి కంపెనీకి ఎందుకు మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు, అసలు మీకు తెలుసా తెలియదా అని అడిగినప్పుడు తనకు ఆ విషయం తెలియదని చెప్పారని మనకి సమాచారం. అయితే ఏ కంపెనీకైనా ముందుగా ఇట్లాంటి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి పనితీరు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చింది వీటన్నిటిని ఖచ్చితంగా అధికారులు పరిశీలిస్తారు. ఆ పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ ఎంపిక అనేది జరుగుతుంది. ఏ విధంగా ఇది చేశారనే విషయాన్ని ఇంకా రాబట్టేందుకు ఈ రోజు విచారణ చేస్తూ ఉన్నారు. గతంలో 3 రోజులు విచారించిన పూర్తి స్థాయిలో సంజయ్ సహకరించకపోవడంతో రెండోసారి కూడా కస్టడీకి అడిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు అయినా సరే ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు కొత్త ప్రశ్నల్ని సిద్ధం చేస్తున్నారు. షాహీన్. ధన్యవాదాలు జయప్రకాష్.